అమ్మతో ముచ్చట్లా. సరే ఏం చేస్తున్నావు? ఎందుకు ఇంత బాగా రెడీ అయ్యావు? ఊరికేనా? ఇవాళ స్కూల్కి వెళ్తున్నావా? ఏముంది ఇవాళ స్కూల్లో? ఇవాళ సాంగ్ కి డాన్స్ చేస్తున్నావా? ఏ సాంగ్ చేస్తున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? సాంగ్ కూడా పాడుతున్నావా? ఏ సాంగ్ పాడుతున్నావు? అది డాన్స్. సాంగ్ ఏం పాడుతున్నావు? సాంగ్ ఓకే. బాగా చేస్తావు మరి డాన్స్? సాంగ్ బాగా పాడతావా? ఇక్కడైతే తను ఒకసారి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి చూపించమంటే చేసి చూపించిందండి. ఇది తను స్కూల్కి వెళ్ళే ముందు చేసింది. తను చేయబోయే డాన్స్ వచ్చేసి పుష్ప 2 మూవీలో సూసేకి సాంగ్కి చేస్తుంది. నేనైతే సాంగ్ మ్యూట్లో పెట్టాను, కాపీరైట్స్ ఇష్యూ వస్తుందేమో అని చెప్పి. ఒకదాన్ని వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్తున్నాం? మేమైతే తను తీసుకొని స్కూల్కి అయితే వచ్చేసాము. తనైతే ప్రజెంట్ ప్లే గ్రూప్లో జాయిన్ చేసాము. మేము వచ్చేసరికి కొంతమంది పెర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ చేశారు. నేను తను తీసుకొని క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాను. తనేమో ఇక్కడ ఇవి చూసి నేను ఆడుకుంటా అంటుంది. నేను వద్దు, డాన్స్ చేశాక వచ్చి ఆడుకో అని చెప్పి చెప్తున్నాను. తనైతే స్టార్టింగ్లో స్కూల్కి వెళ్ళడానికి చాలా ఏడ్చిందండి. ఒక 10 days దాకా అసలు వెళ్ళనంది. కానీ ఇప్పుడైతే తను స్కూల్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వెళ్దామా అని చెప్పి చూసుద్ది. అక్కడైతే తనకి ఇప్పుడు డాన్స్ నేర్పిస్తారు, ఇంకా ఆడిపిస్తారని చెప్పి బాగా ఇష్టం. స్కూల్ అయితే స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయిద్దా, ఎప్పుడు వెళ్దామా అని చెప్పి చూసిద్ది డైలీ. మేము కూడా చాలా హ్యాపీ. ఇదేనా మీ స్కూల్? మీ క్లాస్ ఎక్కడుంది? ఇదే క్లాసు? ఎల్కేజీ. స్కూల్కి వచ్చాక తనని వాళ్ళ క్లాస్ టీచర్కి హ్యాండ్ ఓవర్ చేసేసామండి. ఎందుకంటే పేరెంట్స్ ఉంటే వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయరని చెప్పి మమ్మల్ని ముందే చెప్పారు. కిడ్స్ని మాకు ఇచ్చేసి మీరు దూరంగా ఉండి షో అనేది చూడమని చెప్పారు. సో నేను తనని మేడంకి ఇచ్చేసి దూరంగా వచ్చి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము. ఇక్కడైతే తనని ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఏ సాంగ్ పాడాలి అని వాళ్ళ మేడమ్స్ వచ్చి చెప్తున్నారు. తను పాడబోయే సాంగ్ వచ్చేసి అమ్మవారి సాంగ్ అండి. ఐగిరి నందిని సాంగ్ అయితే తనకి బాగా వచ్చు. సో ఆ సాంగ్నే నేను తనకి నేర్పించాను. రీతు అయితే సాంగ్ ఎలా పాడిద్దో, భయపడిద్దేమో, సిగ్గుపడిద్దేమో, అసలు పాడిద్దా లేదో అని అనుకున్నాం. కానీ సాంగ్ అయితే బాగానే పాడిందండి. ఆ వీడియో కూడా మీరు చూసి ఎంజాయ్ చేసేయండి.
వీడియోలో అయితే చాలా నాయిస్ ఉంది, సో డోంట్ మైండ్. ఇక్కడ తన సాంగ్ పెర్ఫార్మెన్స్ అయిపోయాక నెక్స్ట్ డాన్స్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ తనకి ఫస్ట్ అయితే రాంగ్ సాంగ్ ప్లే చేశారు. సో తనకి ఏం అర్థం కాక చాలాసేపు అలా నించుని జస్ట్ అలా ఇలా ఊగింది. నెక్స్ట్ తన సాంగ్ ఇది కాదు, పుష్ప 2 చూసేకి సాంగ్ అని చెప్తే ఇంకప్పుడు సాంగ్ అనేది చేంజ్ చేశారు. అప్పుడు కూడా తను కొంచెం సేపు అలా స్టాట్యూలో నించుండిపోయింది. కానీ తను వేసిన ఆ 2-3 స్టెప్స్ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ఫస్ట్ తనైతే షై ఫీల్ అయ్యింది, కానీ తర్వాత అయితే కొన్ని స్టెప్స్ అయితే వేసింది. ఈ ఏజ్లో తను ఆ మాత్రం చేసినందుకు మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తనకి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. టీవీలో కూడా ఎప్పుడు చూసినా మాస్ సాంగ్స్ వస్తే చాలు చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన స్కూల్లో మేడమ్స్ కూడా చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సాంగ్ వినిపిస్తే చాలు చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. తనకి సాంగ్స్ అన్నా డ్యాన్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి తన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. తన్ని ఏదైనా డ్యాన్స్ పార్టిసిపేషన్స్ ఉంటే కూడా తన నేమ్ ఇవ్వమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. సో నేను కూడా చాలా ఇంకా సాంగ్ సెలెక్షన్కి వచ్చేస్తే ఇలా మీ స్కూల్లో డ్యాన్స్ చేయాలి, ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తావు రీతు అని అడిగితే తను తక్కువ ఏం ఆలోచించకుండా చూసేకి సాంగ్కి వేస్తానని చెప్పింది. సో సాంగ్ సెలెక్షన్ అయితే మాత్రం తనదేనండి. ఇంకా తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. ఇంకా డ్యాన్స్ అయిపోయాక వెళ్ళిపోదామంటే నో అని చెప్పి ఇక్కడ ఉయ్యాలుంటే ఉయ్యాల ఊగుతా అని చెప్పి ఒక 5-10 మినిట్స్ ఉయ్యాలు ఊగింది. అండ్ నెక్స్ట్ జారుడు పల్ల ఉంటుంది కదండి, అది కూడా ఊగి కొంచెం సేపు ఆడుకొని అప్పుడు కానీ ఇంటికి రాలేదు. డైలీ తను ఇంటికి వచ్చి